స్వేచ్ఛకి స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ చనిపోయినటువంటి కారణాన్ని వాళ్ళ తండ్రి చెప్పుకొచ్చారు. తను ఆత్మహత్య చేసుకున్నటువంటి కారణాన్ని. తను వివాహం చేసుకున్న తర్వాత భర్తకి దూరమై పూర్ణచంద్రరావు అనే మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ మధ్యన ఆ పూర్ణచంద్రరావుతో విభేదం వచ్చింది. ఈ కారణంగా అతనితో ఉండలేను అంటూ తన బిడ్డ తనకి చెప్పింది అన్నటువంటి పాయింట్ తండ్రి చెప్పారు. అందుకే ఆత్మహత్య చేసుకుంది అన్నటువంటి పాయింట్. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, స్వేచ్ఛకి స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ అవసరం ఉందా లేదా? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అవసరమే. ఆ స్వేచ్ఛ కొన్ని సామాజిక కట్టుబాట్లకి లోబడి ఉంటే ఎవ్వరికీ జవాబుదారీ కాదు. అదే సందర్భంలో సమాజపు యొక్క అండ ఉంటుంది అని చెప్పి కొంతమంది, అదే సందర్భంలో స్వేచ్ఛ లాంటి వాళ్ళని మనం అంటాం, కానీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎవరి వాదన వాళ్ళదే ఉంటుంది. బట్ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టుది ఒకదారి అయితేనే సమస్య. ఎస్, సహజీవనానికి అట్లాగే దాన్ని ఏమంటారు, వివాహేతర జీవనం, ఇవన్నీ ఇవాళ ఉన్న చట్ట ప్రకారం ఆమోదించబడేవి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్ల, 21 సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయి, బైండింగ్ లేదు. అయితే గీతే వివాహేతర సంబంధం అనేటటువంటిది విడాకులకి ఒక ఆధారం తప్ప మిగతాదేమీ కాదు అని న్యాయస్థానాలు తేల్చి చెప్తున్నాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్లో చూస్తే వాళ్ళు చట్ట ప్రకారం ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇవాళ అమ్మాయికి అండగా నిలబడుతున్నటువంటిది సోషల్ మీడియాలో ఉంటున్నటువంటి వాళ్ళు వామపక్ష భావజాలికులు. వాళ్ళందరూ కూడా ఈ స్వేచ్ఛని కరెక్ట్ అనినే సమర్థించి ఉండొచ్చు, ప్రోత్సహించి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆమె మానసికమైనటువంటి పరిస్థితికి ఎందుకు అండగా ఉండలేకపోయారు? వైవాహిక జీవితంలో, నిజ జీవితంలో, సంప్రదాయబద్ధమైనటువంటి వైవాహిక జీవితంలో వచ్చేటటువంటి సమస్యల గురించి పుంకాను కథనాలు రాస్తారు కదా. ఈ వ్యవస్థ ఇంతే అని దుమ్మెత్తిపోస్తారు కదా, దూషిస్తారు కదా. మరి ఇక్కడ స్వేచ్ఛ పొందుతున్నప్పుడు మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, లోపాలు ప్రతి చోట ఉన్నాయి కదా. ఒక లోపాన్ని ప్రస్తావిస్తున్నాం, మరొక లోపాన్ని వదిలేస్తున్నాం. అదే సందర్భంలో వైవాహిక జీవితంలో ఇట్లాంటి తప్పుడు పని చేసింది కాబట్టి ఆమెని అని నిందించేటటువంటి వాళ్ళు, మన బిడ్డలో, మన సోదరిమణులో, లేకపోతే మనకు సంబంధించినటువంటి బంధువుల బిడ్డలో వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సమాజవంతం అంతా ఉంది కదా, ఆ బిడ్డతో ఉంది కదా, అయినా కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంటే లోపం ఎక్కడుంది అంటే, ఎదుటి వాళ్ళని హింసించే మనస్తత్వం లేదా అపరిమితమైనటువంటి స్వేచ్ఛ కోరుకునేటటువంటి సందర్భంలో మనం పొందే స్వేచ్ఛ ఇంకొకళ్ళ స్వేచ్ఛని భంగపరుస్తోంది. వివాహేతర బంధంలో మనం బంధం కోరుకుంటే ఇంకొకళ్ళ బంధం డ్యామేజ్ అవుతుందిగా. అక్కడ ఎదురవుతున్నటువంటి అంశాల కారణంగా సానుభూతి క్రమంగా కరువు అవుతుంది. అయితే ఇక్కడ సంప్రదాయబద్ధమైనటువంటి వివాహంలో ఒక సామాజిక భద్రత ఉంది. అదేంటయ్యా అంటే చట్టభద్రత. సామాజిక భద్రత అయితే ఇందాక నేను చెప్పినటువంటి చట్టబద్ధమైన భద్రత ఏముందంటే చట్టము, శిక్ష, కేసు, ఇదంతా కూడా. ఇక్కడ వివాహేతర బంధంలో అవునండి మేము ఇద్దరం కలిసి ఉన్నాం, నాకు ఇష్టం లేదు నేను వదిలేస్తున్నాను అంటే కాదనే హక్కు ఏ పోలీస్కి లేదు, ఏ కోర్టుకి లేదు. ఇక్కడ పెళ్లి చేసుకున్నాక నాకు వద్దన్నాను అంటే చట్ట ప్రకారం శిక్ష ఉంది. అలాగే అమ్మాయికి ఆదుకోవడానికి చట్టం ఉంది. ఆ ఒక్క గ్యాప్ని, ఆ ఒక్క సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా.